భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి మరియు ఏపీ మాక్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ కర్రోతు బంగారాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారాజు మత్స్యకారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమం మరియు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇస్తూ మత్స్యకార కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్సిఎస్ అధ్యక్షులు పాపారావు గారు, రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం గారు, పార్లమెంట్ అధికార ప్రతినిధి నీలాపు అప్పుల రామిరెడ్డి గారు, భోగాపురం మండల లీగల్ సెల్ అధ్యక్షులు గరికిన చిన్నరాములు గారు, ఎంపీటీసీ గనగళ్ల బాబాజీ గారు, ఎంపీటీసీ వెంకట సత్యం గారు, ఏఎంసీ డైరెక్టర్ గరి వెంకటరమణ గారు, ఉపాధ్యక్షులు కోల రామసూరి గారు, యూనిట్ కో కన్వీనర్ చెల్లపల్లి అప్పన్న గారు మరియు తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రెండు మండలాల్లో పుష్పట్రేగా భోగాపురం మండలాల్లో 4124 మంది మత్స్యకారులు ఉన్నారు. ఇవాళ డబ్బులు పడ్డవారు మీ అందరికీ ఆల్రెడీ 2 గంటలు 3 గంటలు అయింది. అందరికీ అకౌంట్లో డబ్బులు వచ్చేసాయి. 946 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ 8,24,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు కూటమి ప్రభుత్వం నుంచి మన మత్స్యకారులకు 2 మండలాలకి కలిపి డబ్బులు పడ్డాయి. ఎంత పడిందమ్మా? 8,24,00,000 రూపాయలు పడ్డాయి. అప్పుడు మేధావులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఉంటేనే మన ఆంధ్ర రాష్ట్రం మనుగడ సాగుతుందని చెప్పి ఆలోచించి 14లో ఓట్లు వేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు అన్న తరుణంలో 19 వచ్చేసరికి ఒక్క ఛాన్స్ అన్నాడని జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఈ ఒక్క ఛాన్స్ మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ మన ప్రజలకు మన మేధావులకు అందరికీ గుర్తొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి సమయంలో మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం. అది మళ్ళీ 151 సీట్లున్న వైసీపీని ఓడించి 11 సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రజలు గెలిపించారు. దయచేసి అక్కజల్లులు అన్నదమ్ములు అందరికీ చేసిన విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ రేపు ఎలక్షన్ ముందు మళ్ళీ పాదయాత్రలంట. ఈ పాదయాత్రలో నెత్తుల మీద చేతులేసి వీపులు నెవరేసి రకరకాల అబద్ధాలు చెప్పి మాయ మాటలతో మిమ్మల్ని మార్చడానికి మళ్ళీ బయలుదేరి వస్తారు. ఆ మాయ మాటలు నమ్మి మళ్ళీ అవకాశం ఇచ్చారా మళ్ళీ సచ్చారా లెక్క మీరు.